దిస్ ఈజ్ మనస. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఆస్పరాగస్ అవెన్లో ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దాము. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ఆస్పరాగస్ అఫిసినాలిస్. అండ్ కుకింగ్ టిప్స్ చూడండి. రోస్ట్ చేసుకోవచ్చు, మనం సాటే చేసుకోవచ్చు, లేకపోతే బాయిల్ చేసుకొని తినొచ్చు. ఈరోజు అయితే అవెన్లో రోస్ట్ చేసేది చూపిస్తున్నాను, అది కూడా బ్రాయిల్ మెథడ్లో, నాట్ బేకింగ్ మెథడ్. అవెన్ లేని వాళ్ళు దీన్ని ప్యాన్లో కూడా స్టీర్ ఫ్రై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ ఇప్పుడు అవి తీసుకొని ప్యాకెట్లో నుంచి తీసి వాటిని శుభ్రంగా కడుక్కొని, మనం ఎడ్జెస్ ఉన్నాయి కదా వైట్ కలర్లో కనిపిస్తున్నవి, అది హార్డ్ పార్ట్ అనమాట, దాన్ని తీసేయాలి. అది తినడానికి లేదు, మనం మిగతా పార్ట్ అంతా తినొచ్చు. అదొకటి అలా చేతులతో వేరు చేసుకుంటే సరిపోతుంది, లేకపోతే అన్నీ ఒకేసారి పెట్టి చాక్తోటైనా కట్ చేసుకోవచ్చు ఎడ్జెస్ని. అండ్ ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో ఒక 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ తీసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసుకోవాలి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ సాల్ట్, ఆ తర్వాత 1/2 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, మిరియాల పొడి వేసుకోవాలి. పిల్లలు తినేటట్టయితే మిరియాల పొడి కొంచెమే వేసుకోండి, ఎక్కువ ఉంటే వాళ్ళు తినరు కారం ఉంటే. సో దాన్ని అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ శుభ్రంగా కడుక్కున్న ఆస్పరాగస్ ఉంటాయి కదా, అవన్నీ ఇందులో వేసి కోట్ చేసుకోవాలన్నమాట. డ్రెస్సింగ్ చేయాలి వాటన్నిటిని. ఈ ఆస్పరాగస్ అఫిసినాలిస్ మన బీఫామ్కి కానీ బైపీసీ చదువుకున్న పిల్లలు, లేకపోతే ఆయుర్వేదిక్ స్టూడెంట్స్ కానీ వీళ్ళందరికీ బాగా ఫెమిలియర్గా ఉంటుంది పేరు. ఎప్పుడు వినే ఉంటారు, బుక్స్లో చదువుకునే ఉంటారు ఆస్పరాగస్ అఫిసినాలిస్. అండ్ ఇంకొక పేరు కూడా ఉంది, ఆస్పరాగస్ రెసిమోజస్. అది స్పీసీస్ నేమ్ వేరే, రెసిమోజస్. అది దాన్ని ఆయుర్వేదిక్ నేమ్ వచ్చేసి శతావరి. అండ్ ఇది మాత్రం నేను చేసేది ఆస్పరాగస్ అఫిసినాలిస్. దీన్నే గార్డెన్ ఆస్పరాగస్ అనొచ్చు, లేకపోతే స్పారోగ్రాస్ అని కూడా అంటాము. అండ్ ఇది ఒక వెజిటబులే కాదు, ఇది మెడిసినల్ ప్లాంట్. చాలా 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 మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. సో ఇది మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఒక డయూరిటిక్ అనమాట. అండ్ వైటమిన్ B6, ఫైబర్, ప్రోటీన్, బీటా కెరటిన్, వైటమిన్ C, E, K ఇలా ఎన్నో వైటమిన్స్ ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి. సో చాలా 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 ఇంపార్టెంట్ వెజిటబుల్ అనమాట ఇది. అలా డ్రెస్సింగ్ చేసిన తర్వాత నేను బేకింగ్ ట్రే మీద పెడుతున్నాను. అవన్నీ పెట్టిన తర్వాత దీన్ని మనం అవెన్లో బేకింగ్ మెథడ్లో 400 ఫారెన్హీట్ దగ్గర 10 మినిట్స్ బేక్ చేసుకోవచ్చు. నేను ఈరోజు అయితే బ్రాయిల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. బ్రాయిల్కి టెంపరేచర్ ఏమి ఉండదు, సెట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ బ్రాయిల్ పెట్టేసి మనం 6 మినిట్స్ పెడుతున్నాను ఫస్ట్. తర్వాత మళ్ళీ ఇంకొకసారి తిప్పి ఇంకొక 6 మినిట్స్ పెడతాను అనమాట, మధ్యలో తిప్పిన తర్వాత. సో అట్లా మొత్తం 12 మినిట్స్ బ్రాయిల్ మెథడ్లో ఫ్రై చేసుకుంటే పైనుంచి క్రిస్పీగా ఉంటాయి. ఆస్పరాగస్ తినడానికి లోపల సాఫ్ట్గా ఉంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇది వేడిగా ఉన్నప్పుడే లెమన్ స్క్వీజ్ చేసుకొని రోస్ట్ చేసిన నువ్వులు వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి అండ్ హెల్దీ కూడా. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.